సమయంలో కొన్ని నిమిషాలు ప్రార్థన సమయం గడపక మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. నూతన ఆత్మల కొరకై కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేయక మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. కాబట్టి యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, ఒక మాట ఉంది. చివరిలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే నూతన ఆత్మను పుట్టింతును. ఏమనుందండి? నూతన ఆత్మను పుట్టింపును కాదు, పుట్టింతును. కాబట్టి ఆయన నూతన ఆత్మను మనకిచ్చేవాడు ఉన్నాడు. మనకే కాదు, ఇప్పుడు నూతన ఆత్మని మనకి ఇవ్వటం అంటే మనకు కలిగిన వారు ఉన్నాం. చాలామందికి కూడా దేవుడు నూతన ఆత్మను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన ఎవరికి నూతన ఆత్మ ఇస్తున్నాడంటే జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో ఎవరైతే దేవుని యొక్క దయా సంకల్పంలో ఏర్పరచబడి ఉన్నారో అలాంటి వారికి నూతన ఆత్మని ఇస్తున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఏ అనుభవం? నూతన ఆత్మ. సరే, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక సందర్భం ఏంటంటే ప్రియులారా, ఆయన మనకు నూతన ఆత్మని ఇవ్వటానికి ఇష్టపడతాడు. మనకే కాదు, మనకిచ్చాడు. ఇంకా మనతో పాటు అనేక మందికి నూతన ఆత్మ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు అని అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఇక్కడ కూడా కొన్ని విషయాలు ఉన్నాయి, తర్వాత మనం చూద్దాం. మళ్ళీ వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు ఎవరికి నూతన ఆత్మ ఉండిద్దంటే ఏకత్వం కలిగిన వారికి, అంటే ఐక్యత సమాధానము కలిగినటువంటి వారికి నూతన ఆత్మ ఉండిద్ది. అది లేని వారికి ఎప్పుడూ ఉండదు. సరే, ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే నూతన ఆత్మని పుట్టింతును. ఎవరికి నూతన ఆత్మను పుట్టిస్తున్నాడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడవచ్చు. ఇంకా కొన్ని అనుభవాలు ఏంటంటే ఏ అనుభవంలో ఉండ ఆత్మ నూతనముగా చేయబడుతుంది. ఏ అనుభవంలో ఉండ ఆత్మ నూతనంగా చేయబడుతుందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏ అనుభవంలో ఉండ ఆత్మ నూతనముగా చేయబడుతుంది అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే ఎలాంటి అనుభవంలో, ఎటువంటి అనుభవంలో, ఏ అనుభవంలో ఉండే ఆత్మ నూతనంగా చేయబడుతుందంటే కొన్ని విషయాలు మనం చూడొచ్చు. అంటే ఇలాంటి ఆత్మ కూడా ప్రభువారు ఇలాంటి ఆత్మ కలిగిన వారిలో నూతన ఆత్మను పుట్టిస్తున్నాడు. సో ఎలా ఉన్న లేదా ఏ అనుభవంలో ఉన్న ఆత్మలో నూతన ఆత్మను పుట్టిస్తున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. వాటిని చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా ఇప్పటివరకు ఆరం ప్రార్థన కానీ పాటలు అన్నిటి తోడుకున్న వందనాలు తండ్రి. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తున్న సాయం చేయండి. కొన్ని నిమిషాలు నూతన ఆత్మల కొరకై వాక్యం ప్రభా ప్రార్థన చేయక మునుపు కొన్ని నిమిషాలు తండ్రి వాక్యం ధ్యానించుకోవడం సాయం చేయండి. ఈ వాక్యం ధ్యానించేటప్పుడు తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి. నాతో మీరు మాట్లాడండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. ఈరోజు ఈ వాక్యం ద్వారా మాకు నేను బయలుపరచదలుచుకున్నారో మీ చిత్తం బయలుపరచండి. ఒక నూతన ఆత్మ ఎంతో ఇంపార్టెంట్. ఆ నూతన ఆత్మ కలిగిన వారు మేము జీవించినట్టు సాయం చేయండి. మా ప్రభా మా పట్ల మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు, మీ సంకల్పాలు ఏవైతే ఉండేవో సంపూర్ణంగా నెరవేర్చండి తండ్రి. మీరే కనికరించి కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఈ సమయంలో తండ్రి వాక్యం ఎంతో దీవించండి. ఈ వాక్యం యొక్క అనుభవం మాకు ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి. ప్రార్థించేది కానీ విన్న వాక్యం కూడా పెడచెవి పెట్టుకోకుండా వినే వాక్యం శ్రద్ధగా వింటూ ప్రార్థనా జీవితం కలిగి ఉంటాను సాయం చేయండి తండ్రి. వాక్య వెలుగులో నాతో మీరు మాట్లాడి మీ చిత్తమేంటి బయలుపరిచి మీ స్వరం మాకు వినిపించి మహిమ పొందమని మాతో మాట్లాడండి. మనుషులను ఉద్దేశించి కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి నూతన ఆత్మ కలిగి ఉండటం కొరకు అవసరమైన మాటలు పరలోకం నుండి మీరు అనుగ్రహించి మహిమ పొంది నాతో మీరు మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే బైబిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ రావచ్చు. ఏంటి మాటలు అంటే ఎలా అనుభవంలో ఉన్న ఆత్మలో ఎలా అనుభవంలో ఉన్న ఆత్మకు ఎలా అనుభవంలో ఉన్న ఆత్మని నూతనంగా చేస్తున్నాడు, నూతన ఆత్మంగా చేస్తున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడవచ్చు. దాంట్లో మొదటి కోణము ఎలా ఉన్న ఆత్మను నూతన ఆత్మగా చేస్తున్నాడండి.
మొదటి కోణాన్ని మనం చూద్దాం. ఏమని రాయబడుతూ వచ్చింది ఇంతకుముందు? చెప్పు కీర్తన, ఏమని రాసుకున్నా? ఏ అనుభవంలో ఉండ ఆత్మని నూతన ఆత్మగా చేశాడు. అది ఏ అనుభవంలో ఉండ ఆత్మని నూతన ఆత్మగా చేశాడంటే బైబిల్లో ఒక 5 కోణాలు చూడొచ్చు. దాంట్లో మొదటి మాట సామెతల గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనం చదవండి. 15వ అధ్యాయము 4వ వచనం సామెతల గ్రంథం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మొదటి కోణము ఎలాంటి ఆత్మకి లేదా ఎలా ఉన్న ఆత్మని ఆయన నూతన ఆత్మగా చేస్తున్నాడు. ఎలా ఉన్న ఆత్మ నూతన ఆత్మగా చేస్తున్నా అంటే మొట్టమొదటిగా చూస్తున్నాము. ఎలాంటి ఆత్మ ఇది? ఎలాంటిది? భంగపరచబడినటువంటి ఆత్మ. ఎలాంటి ఆత్మ? భంగపరచబడినటువంటి ఆత్మ. భంగపరచబడటం అంటే అర్థం ఏంటి? భంగపరచబడటం అంటే అర్థం ఏంటి చెప్పాలి. భంగపరచబడటం అంటే అర్థం ఏంటి తెలుసా? చెరపబడిన ఆత్మ అని అర్థం. ఏ ఆత్మ? చెరపబడిందని అర్థం. ఈ చెరపబడిన స్థితి చూస్తే ఇది లోకంలో దారుణంగా ఉంటుంది. దాని సంగతి మనకు అనవసరం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన కోణం ఏంటంటే ఏ అనుభవంలో ఉన్న ఆత్మకు ఏ అనుభవంలో ఉన్న ఆత్మని నూతన ఆత్మగా ఆయన చేస్తున్నాడు. నూతన ఆత్మగా ఆ యొక్క కార్యంలో కానీ పుట్టిస్తున్నాడంటే మొదటి కోణం ఇక్కడ రాయబడుతుంది భంగపరచబడినటువంటి ఆత్మ. ఏ ఆత్మ? భంగపరచబడినటువంటి ఆత్మ. అంటే ఏదైతే పవిత్రంగా ఉండాలో, ఏదైతే పరిశుద్ధంగా ఉండాలో, ఏదైతే పవిత్రత కలిగి ఉండాలో అలాంటి ఆత్మ భంగపరచబడిన అనుభవాన్ని చూస్తున్నాం. అంటే చెరిపివేయబడిన అనుభవం. ఓ మాటలో చెప్పాలంటే అపవిత్రపరచబడినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక కోణం చూడాలని, అది అపవిత్రపరచబడటానికి కారణం ఏంటి? దానిలో కుటిలత ఉండిన ఎడల, అంటే ఆ యొక్క ఆత్మ ఏ శరీరంలో అయితే ఉందో ఆ యొక్క శరీరంలో సాత్వికమైన నాలుక జీవవృక్షము, ఆ నాలుకలో కుటిలత ఉండిన ఎడల ఆత్మ భంగం చేస్తుంది. అంటే ఎప్పుడైతే మన నాలుగుతో మనం మాట్లాడే మాటలు ఉంటాయో, మనం నాలుగుతో మాట్లాడే ప్రతి మాట కూడా ఏం చేస్తుంది? జాగ్రత్త చేస్తుంది మనని. మనం అపవిత్రమో పవిత్రమో ఎంచుతూ వస్తాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి మొదటి మాటను మనం చూస్తున్నాం. ఏంటి మొదటి మాట ఏంటంటే ఆత్మ, భంగపరచబడినటువంటి ఆత్మ. సో ఆత్మ భంగపరచబడటానికి కారణం ఏంటి? అది అపవిత్రమైందని అర్థం, అది చెరపబడిందని అర్థం. అంటే ఎప్పుడైతే ఈ లోకానుసారమైన వాటిని బట్టి, లోకంలో ఉన్న వాటిని బట్టి, లోకపు ఆచారాలు, లోకపు పాపములను బట్టి, లోకపు ఉద్దేశాలను బట్టి ఎప్పుడైతే ఒక ఆత్మ చెరపబడిద్దో, అపవిత్రపరచబడిద్దో, అప్పుడు ఆత్మ భంగపరచబడిందని అర్థం. ఇలా భంగపరచబడిన అటువంటి ఆత్మని నూతన ఆత్మగా చేయటం కొరకై, ఈ భంగపరచబడిన ఆత్మని నూతన ఆత్మంగా చేయటం కొరకై, నూతన ఆత్మంగా సిద్ధపరచడానికై, నూతన ఆత్మగా సిద్ధపరచడం కొరకై ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. భంగపరచబడిన ఆత్మలు, చెరపబడిన ఆత్మలు, అపవిత్రపరచబడినటువంటి ఆత్మల్ని ఇది ఒక్కొక్కనే చూస్తున్నాం. భంగపరచబడిన ఆత్మలండి. ఇలాంటి చెరపబడి అపవిత్రపరచబడి ఎందుకు పనికిరాకుండా ఉన్నటువంటి ఆత్మల్ని ఆయన ఆత్మలో నూతనమైన విధానంలో అనేకమైన కోణాలు పుట్టించి, ఆత్మలో నూతన నవీన స్వభావాన్ని పుట్టించి, ఆ స్వభావం యేసుక్రీస్తు ప్రభువు కలువరి శిలువ ద్వారా నూతన స్వభావం పుట్టించబడుతుంది. ఆ పుట్టించబడినటువంటి నూతన స్వభావంలో నుండి, ఆ వచ్చినటువంటి నూతన ఆత్మ నుండి ఏం చేస్తున్నాడు? భంగపరచబడిన ఆత్మని దాంట్లో నూతన స్వభావం, నూతన ఆత్మ కంటే క్రీస్తు యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి ఇప్పుడు ఆ యొక్క ఆత్మ ఎలా ఉంటుంది? భంగపరచబడిన ఆత్మ అంటే అపవిత్రపరచబడింది. చెరపబడింది అంటే అపవిత్రపరచబడింది అని అర్థం. చూడండి, చెరపబడింది అన్నదానికి ఒక మాట చెప్పమంటారా? దావీదు రాజు యొక్క కుమార్తె తామారు అని ఒక ఆమె ఉంది. తామారు కరెక్టేనా? తామారేనా? ఎవరు? తామారు చదివారు అసలు? దావీదు రాజు యొక్క కుమార్తె తామారు. ఏమైనా సొంతాన్నే ఆమెతో పాపం చేస్తాడు, మోహించి. పాపం చేసినప్పుడు
ఆమె బాధపడుతూ ఇంటికి తిరిగి వస్తుంటే ఇంకొక అన్న ఎదురయ్యా అంటాడు, నిన్ను అవమానించినా, నేను బాధపరిచినా, ఇవన్నీ మాట్లాడుకుంటే దాంట్లో చెరపేనా అన్న కోణం కూడా వచ్చింది. చెరపబడటం అంటే అర్థం ఏంటంటే ఒక కోణంలో వ్యభిచరించబడటము అంటే వీళ్ళకి ఇష్టమే కాదు, ఎవరో బలవంతం చేస్తే చెరపబడినదని అర్థం. ఎవరో బలవంతం చేస్తే చెరపబడిందని అర్థం. కాబట్టి ఇక్కడ ఆత్మ ఏ రీతిలో ఉంది? చెరపబడిందిగా. భంగపరచబడటం అంటే చెరపబడిందిగా, అపవిత్రమైనదిగా. కాబట్టి ఇక్కడ ఆ యొక్క ఆత్మ యొక్క జీవితం చూడగా మానవుని ఆత్మ ఎలా ఉందంటే, యేసు ప్రభువు భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేక మునుపు మానవాళి యొక్క ఆత్మ భంగపరచబడిన అనుభవం ఉంది. ఎలా ఉంది? భంగపరచబడినటువంటి ఆత్మ అంటే అపవిత్రతది, చెరపబడినటువంటి ఆత్మగా ఉంటూ వచ్చింది. ఎప్పుడైతే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి కల్వరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఏదైతే ఆత్మ సిద్ధముగా ఉందన్నాడో ఆ సిద్ధముగా ఉన్నటువంటి ఆత్మ సిద్ధంగా ఉంది. ఎందుకంటే భంగపరచబడిన ఆత్మని పవిత్రంగా చేయటం కొరకు ఆత్మ సిద్ధముగా ఉంది. కాబట్టి భంగపరచబడిన ఆత్మలమైన మన ఆత్మని ఆయన యొక్క ఆత్మ ద్వారా శుద్ధి చేసి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి నూతనమైన ఆత్మగా చేస్తూ వస్తున్నాడు. నేను వారిలో నూతన ఆత్మను పుట్టింతును అంటే అర్థం ఏంటి? భంగపరచబడిన ఆత్మ, చెరపబడింది, అపవిత్రమైనది. అట్లాంటి అపవిత్రమైనటువంటి ఆత్మని, చెరపబడినటువంటి ఆత్మని, భంగపరచబడిందంటే చెరపబడింది, అపవిత్రమైనది, ఇలాంటి ఆత్మని పవిత్రతలోకి తీసుకొస్తున్నాడు యేసు ప్రభువు. సో ఈ లోకంలో ఎంతోమంది, నేటి దినమున ఎంతోమంది పండగనే ఆ యొక్క ఆచారాలు జరుపుకునే వాళ్ళు ఉంటారు. కానీ చాలామంది యొక్క జీవితాలు ఏంటంటే, వారి జీవితాలు ఎలా ఉంటాయండి చెప్పండి? చాలామంది ఎలా ఉంటారు? ఆత్మ భంగపరచబడినటువంటి అనుభవం ఉంది. ఎలా ఉంది? ఆత్మ భంగపరచబడినటువంటి అనుభవం. కాబట్టి భంగపరచబడినటువంటి ఆత్మ అంటే చాలామంది ఆత్మలు అపవిత్రమైనవి, చాలామంది ఆత్మలు ఏమి చేయబడ్డాయి? చెరపబడినాయి. చాలామంది ఆత్మలు కూడా అపవిత్రమైన వాటి వైపు తిరిగినీకుంటూ వస్తున్నాయి. సో ఇలాంటి అనుభవాలు ఉన్న ఆత్మలన్నీ కూడా ఏం చేయబడాలా? నూతనమైన అనుభవంలో పవిత్రపరచబడాలి. ఏం కావాలా? నూతనమైన అనుభవంలో భంగపరచబడిన ఆత్మ క్రీస్తు యేసు యొక్క రక్తం ద్వారా కడగబడి పవిత్రపరచబడటం కొరకై మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇదన్నమాట మొదటిది. ఈ రెండో విషయాన్ని చూద్దానండి. రెండో మాట, 2వ దినవృత్తాంతముల గ్రంథం, క్షమించండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనం పవిత్రులుగా చేసుకుందాం. ఇక్కడ రెండో కోణాన్ని చూస్తున్నాం. ఏంటి రెండో కోణం? ఏంటంటే ఆత్మ ఎలా ఏ అనుభవం ఉన్న ఆత్మను నూతన ఆత్మగా ప్రభు చేస్తున్నాడు, నూతన ఆత్మగా సిద్ధపరుస్తున్నాడు. అంటే మొదటిగా భంగపరచబడినటువంటి ఆత్మ అంటే అపవిత్రత, చెరపబడినటువంటి ఆత్మని పవిత్రపరుస్తూ వస్తున్నాడు. రెండోదిగా చూసినట్లయితే కల్ముషమైన ఆత్మ, కల్ముషం కలిగినటువంటి ఆత్మ. కల్ముషం అంటే అర్థం ఏంటి? అంతే కదా, కల్ముషం అంటే కల్తీ, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మూసీ నది ఉంది. మూసీ నది ఎట్టుండిద్ది? ఎట్టుండిద్ది? దుర్వాసన కొట్టి పనికి మళ్ళీ చెత్త అంతా బాత్రూమ్ దాంట్లోకి వెళ్ళిద్ది, టాయిలెట్ దాంట్లోకి వెళ్ళిద్ది, ఇంకా ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా దాంట్లోనే పడుతూ ఉంటాయి. ఎందుకని? కెమికల్ వెళ్తాయి. ఇంకా దాని దగ్గరికి వెళ్ళి కూర్చుని అబ్బా ఎంత చక్కటి వాసన వస్తుందని కూర్చుని బిర్యానీ తింటామా? అది ఎలా ఉంది? ఎంతో దుర్వాసన కొట్టేది ఉంటుంది. కల్ముషమైన దాంట్లో నుండి దుర్వాసన వచ్చింది, కల్తీ కలిగిన దాంట్లో నుండి దుర్వాసన వచ్చింది. కల్తీ లేనటువంటిది, కల్ముషం కానటువంటిది ఎప్పుడు కూడా స్వచ్ఛమైనదిగానే ఉంటుంది. స్వచ్ఛమైన పాలు స్వచ్ఛమైనవే. దాంట్లో నీళ్లు కలిసినట్టే కల్ముషమైన పడినట్టే. అప్పుడు ఏమైంది? స్వచ్ఛమైన పాలు నీళ్లు కలవటం ద్వారా దాన్ని తూకం వేసినప్పుడు దాన్ని నిజమైన స్వరూపం ఎప్పుడు బయటపడి చెప్పండి? పాలు నీళ్లు కలిసి ఉన్నాయి అన్న విషయం ఎప్పుడు బయలుపరచబడింది? ఎప్పుడు?
ఎప్పుడు పాలు బయలినప్పుడా? పాలు మనం పోస్తాం కదా, వేడి చేసిన తర్వాత కలిస్తే పాలు పాలు ఏం తెలుసు అప్పుడు తెలుస్తుంది. అది పాలు బాగలటం అంటే పాలుకి ఎక్స్పైరీ డేట్ అయినప్పుడు పాలు బయలిపోతాయి. పాలు బాగలటం కాదు. ఏదమ్మా చూసిన చెబుతున్నా తాగేదప్పుడా? చెప్పు చెప్పింది ఏదో. ఆ చున్నీలు ఏందో వెనక్కి పెట్టుకుంటారు మీరు, ఏదో క్లిప్లు తల ముందలు ఉండాలి. చున్నీ పెడతాం కూడా స్టైల్గా పెట్టుకుంటున్నారు చున్నీలు కూడా. చెప్పమ్మా, ఏదో చెప్పారుగా, చెప్పండి. తాగేటప్పుడు నీకు పాలు ఏంటో నీళ్ళేంటో తెలిసిపోతాయి. పాలు ఏంటో నీళ్ళంటే ఎప్పుడు తెలుస్తాయి అంటే పెరుగు పెట్టినప్పుడు, తోడేసినప్పుడు తెలిసిపోతాయి. తోడేసిన తర్వాత పెరుగును చూస్తే దాంట్లో నీళ్ళు ఎక్కువ ఉంటేనేమో నీళ్ళు కలిసినాయి అంటాం, నీళ్ళు తక్కువ ఉంటే నీళ్ళు తక్కువ ఉండా నీళ్ళు కనపడుతున్నాయి అంటే నీళ్ళు కలిపారని అంటాం. స్వచ్ఛమైన పెరుగు వస్తే ఏమంటాం? మంచిగా ఉందంటాం. అంటే అర్థం ఏంటి? కలుషితం అయిపోయింది. ఈ రోజుల్లో ఆత్మ కూడా అలాగే అయిపోయింది. పనికి మాలిన చెత్తంతా కూడా మనసులో పెట్టేసుకుని మనసు ఏమైపోయింది? ఆత్మ అంతా కూడా కల్ముషం అయిపోయింది. ఆత్మ మొత్తం కూడా దుర్వాసన కొడుతుందే కానీ స్వచ్ఛమైన ఆత్మలు ఎక్కడా దొరకవు. అవి సంఘంలో ఉండవు, విశ్వాసంలో కూడా లేవు. స్వచ్ఛమైన ఆత్మలు లేవు. ఎందుకని? యేసు ప్రభు వారిది ఒక్కడిదే స్వచ్ఛమైన ఆత్మ. ఈ భూమి మీద ఉన్న మనుషులు చాలా వరకు అందరి యొక్క స్వభావాలు చూడగా కల్ముషం కలిగినటువంటి ఆత్మలు. ఒరిజినాలిటీ ఒరిజినలే, కల్తీ ఎప్పటికైనా కల్తీ. అర్థమవుతుందండి? ఎప్పుడైతే నూతన ఆత్మగా మనం చేయడానికి ప్రవేశపడ్డాడో అప్పుడు కల్ముషం కలిగిన మన ఆత్మని తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏదైతే మన ఆత్మ కల్ముషంతో నిండిపోయిందో, పనికి మాలిన చెత్త అంతా, ఈ లోకంలో ఉన్నటువంటి సినిమాలు కానీ, టీవీలు కానీ, సీరియల్స్ కానీ, అసూయలు కానీ, కలహాలు కానీ, కోపాలు కానీ, క్రోధములు కానీ, ఇంకా మత్సరములు కానీ, ఇంకా మతతములు కానీ, ఇంకా భేదములు కానీ, ఏవైతే ఇవన్నీ మానవుడిలో నిమగ్నమై ఉన్నాయో అప్పుడు ఏమవుతున్నట్టు? ఏవైతే మానవుల్లో నిమగ్నమై ఉన్నాయో అప్పుడు ఆత్మ ఏమైనట్టు? కల్ముషమైందని అర్థం. ఏమైపోయింది? కల్ముషం అయిపోయింది. మీకు గేట్లో నుండి లోపలికి వచ్చేటప్పుడు ఏం కనపడలేదు అక్కడ మందిరం తలుపుల దగ్గర? నువ్వు ఆగు బ్రదరు, ఏం కనపడలేదు మీకు? మందిరం అంటే అంత జాగ్రత్తగా అంత శుద్ధంగా చూసుకుంటూ వస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో రాయబడినటువంటి కోణమును చూస్తున్నాం. కల్ముషమైన ఆత్మ. ఏ ఆత్మ ఇది? కల్ముషం అయిపోయింది. ఇక్కడ ఈ ఆత్మలో మొత్తం కూడా పనికిమాల చెత్తంతా కూడా కలుషితమైపోయి ఉంది. ఏ మాత్రము కూడా మంచిది లేదు, ఏ మాత్రం కూడా శ్రేష్టకరమైనది లేదు. మానవుని యొక్క ఆత్మను చూడగా, మానవుని యొక్క ఆత్మ యొక్క అనుభవం చూడగా అది కలుషితం అయిపోయి ఉన్నది. ఎలా ఉందండి? కలుషితం అంటే చెడ్డతనంతో, దుర్వాసనతో, అపవిత్రతతో, పాపంతో, లోకంతో, లోకాశలతో, శరీరాశలతో, వీటన్నిటితో ఆత్మ ఏమై ఉంది? కల్ముషం అయిపోయింది. మంచిగా పవిత్రమైన ఆత్మ కలిగి ఉండాల్సిన మనం, పవిత్రమైన ఆత్మగా రూపించబడాల్సిన మనం, పవిత్రమైన ఆత్మగా ఉండాల్సిన మనం ఇప్పుడు ఏమైపోయాం? కలుషితమైనటువంటి ఆత్మగా చేయబడ్డాం. ఈ కలుషితమైన ఆత్మలు కలిగిన మానవులు మనం అంటే మార్చబడ్డాం. అనేక మంది భూమి మీద చాలామంది ఉన్నారు. ఎవరున్నారు? కలుషితమైన ఆత్మ కలిగిన వారు. అట్టి వారందరూ కూడా మారుమూసి పొందడం కొరకే మనం ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా ఈ అనుభవం ఉన్న ఆత్మను నూతన పరచడానికి ప్రవేశపడ్డాడు. భంగపరచబడిన ఆత్మ అంటే అపవిత్రత, ఇంకా చెరపబడినటువంటి ఆత్మ నూతన ఆత్మగా చేయాలని ప్రవేశపడ్డాడు. రెండవదిగా చూసినట్లయితే ఏ అనుభవంలో ఉన్న ఆత్మను నూతన ఆత్మగా నూతన పరచడానికి ఇష్టపడ్డాడు అని అంటే రెండవదిగా కల్ముషమైనటువంటి ఆత్మ. ఏ ఆత్మ? కల్ముషమైనది అంటే ఈ లోకంలో ఉన్న వాటన్నిటితో కూడా కలిసిపోయినటువంటి ఆత్మ. ఎలాంటి ఆత్మ ఇది? ఈ లోకం ఉన్న వాటన్నిటిలో కలిసిపోయింది. ఏం కలిసిపోయినాయి? ఆత్మ కల్ముషం అవటానికి కారణం ఏంటి? రండి, గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల
అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతాలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చెయ్యువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. స్వతంత్రించుకోవడం కదమ్మా, స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా ఇక్కడ రాయబడిన మాట. కల్ముషమైన ఆత్మ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? కల్ముషమైన ఆత్మ, శరీర కార్యము స్పష్టమై ఉంటాయి ఆ కల్ముషమైన ఆత్మలో. అవేంటో ఇక్కడ రాయబడుతుంది. ఏంటది? జారత్వము, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, ఇంకా విమతములు, ఇంకా అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కలిగినటువంటి వారు కల్ముషమైన ఆత్మ కలిగినటువంటి వారు. ఎలాంటి వారు? కల్ముషమైన ఆత్మ కలిగిన వారు. సో ఈ యొక్క అనుభవాలు అన్నీ ఏ ఆత్మలో అయితే ఉంటుందో ఆత్మ కల్ముషమైపోయింది. ఇక ఆత్మ కల్ముషమైపోయిన తర్వాత ఏం జరిగిద్ది చూడండి. ఆత్మ కల్ముషమైన తర్వాత ఏం జరిగిద్ది అంటే అక్కడే పౌలు అంటాడు, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. సో ఎప్పుడైతే ఆత్మ కల్ముషమైపోయిద్దో, ఎప్పుడైతే ఆత్మ కల్ముషంగా చేయబడిద్దో ఆత్మ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోనలేరదు. ఆత్మ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోనలేరదు. కానీ కల్ముషమైపోయిన ఆత్మని, అంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేక కల్ముషమైనటువంటి ఆత్మలు కలిగిన మానవుల కొరకై యేసు ప్రభువారు కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన మరణ భూస్థాపన యొక్క పునరుద్ధానం ద్వారా కల్ముషమైనటువంటి ఆత్మని, అంటే జారత్వం కానీ, అపవిత్రత కానీ, శరీర కార్యములు, ఇంకా వ్యభిచారం కానీ, విగ్రహారాధన కానీ, ద్వేషములు కానీ, కలహములు కానీ, మత్సరములు కానీ, క్రోధములు కానీ, కక్షలు కానీ, భేదములు, మత్తములు, అసూయలు, ఇంకా అనేక రకమైనటువంటి అన్ని కలిగి మానవుని ఆత్మ కల్ముషమైపోయిన ఉన్న రీతిలో కల్ముషమై ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మానవాళి కొరకు కలువరి శిలువలో తను సిద్ధపరచినటువంటి ఆత్మ ద్వారా, సిద్ధపరచబడినటువంటి ఆత్మ చేత ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు. ఆయన అంటాడు, ఆత్మ సిద్ధమే. దేనికి ఆత్మ సిద్ధముగా ఉంది? కల్ముషమైనటువంటి ఆత్మని కడిగి, ఈ యొక్క దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేనటువంటి ఆత్మని కడిగి, ఆత్మని పరిశుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా, నిర్దోషమైనదిగా, ఇంకా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం ఇటువంటి కలిగిన అనుభవంలో ఉన్న ఆత్మగా సిద్ధపరచడం కొరకై ఆయన తన ప్రాణమును కలువరి శిలువలో పెట్టాడు. ఈ సత్యాన్ని అనేక మంది తెలుసుకోవాలి. కల్ముషమైన ఆత్మ కలిగిన వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ఈరోజు మన కుటుంబాల్లో, బంధువుల్లో, స్నేహితుల్లో, రక్త సంబంధికుల్లో, ఇరుగు పొరుగు వారిలో చాలామంది కల్ముషమైన ఆత్మ కలిగిన వారు ఉన్నారు. అంటే వాళ్ళు ఎలాంటి వారు? ఇప్పుడు పైన పౌలు చెప్పినట్లు వారిలో జారత్వం ఉండొచ్చు, వారిలో అపవిత్రత ఉండొచ్చు, కామకత్వం ఉండొచ్చు, విగ్రహారాధన ఉండొచ్చు, అభిచారం ఉండొచ్చు, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఏదో ఒకటి సంథింగ్ ఏడు రాసి ఉన్న వాటిలో ఏదో ఒకటి ఉండా వాళ్ళ ఆత్మ ఎలాంటిది? ఎలాంటి ఆత్మ? కల్ముషమైపోయిందని అర్థం. ఈ రోజుల్లో ఏ ఉండా లేకపోయినా చివరిదైతే మనుషుల్లో ఉంటుంది. ఏంటది? అది కలుషితం కాదు. అక్కడ చదివి చెప్పండి. ఏ ఆత్మ? అల్లరితో కూడిన అల్లరితో కూడిన ఆటపాటలతో కూడిన ఆత్మ అయితే ఈ రోజులో అందరిలో ఉంది. ఈరోజు అందరిలో ఏముంది? అల్లరితో కూడిన ఆటపాటలతో కూడిన ఆత్మే ఉంది. ఎందుకు? మంచిని ఎక్కువ ఆస్వాదించరు ప్రజలు, సత్యమును ఎక్కువ అనుసరించరు ప్రజలు, యథార్థతను ఎక్కువ కూడా తన హృదయంలో తీసుకోవడానికి ఇష్టపడరు ప్రజలు. మరేం తీసుకుంటారు? ఏంటంటే ఏదైతే నిజం కాదో, ఏదైతే అబద్ధమో, ఏదైతే అసత్యమో దాన్నే ప్రజలు ఎక్కువగా హృదయంలో తీసుకోవడానికి ఇష్టపడతారు. దాన్ని బట్టి మనుషులు అల్లరితో కూడిన ఆటపాటలు కలిగి ఉంటారు. అల్లరితో కూడిన ఆటపాటలు. ఇప్పుడు సినిమాలు ఉన్నాయి. సినిమాలు అవి దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తాయా? తీసుకెళ్ళరు. డ్యాన్సులు ఉన్నాయి, అవి దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తాయా? తీసుకెళ్ళరు. సినిమా పాటలు దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తాయా?
కానీ మనుషులు ఏది ఎక్కువ వింటారు? దేవుని పాటలు వింటారా? దేవుని మందిరానికి వస్తారా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారా? సినిమా పాటలు వింటూ లోకంలోనే డ్యాన్సులు దొక్కుతూ ఉంటారా? ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారు? మీ ఇంట్లో ఏం చేస్తున్నారు అదన్నా చెప్పండి తెలిస్తే. ఏం చేస్తారు? చాలామంది చేసేది ఇదే. మందిరానికి రమ్మంటే రారు, కానీ బయట ఏం చేస్తారు? ఇష్టానుసారంగా ఆటలు ఆడతారు, ఏదేదో ఆడతారు, ఏవేవి మాటలు మాట్లాడుకుంటారు, ఏవేవి మాటలు నోటి నుండి వస్తూ ఉంటాయో చెప్పలేం. వీళ్ళందరూ ఎవరు? అవి మన రక్త సంబంధికులైనా, మన బిడ్డలైనా, కుమారులైనా, కుమార్తెలైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లైనా కల్ముషం కలిగినటువంటి ఆత్మ కలిగిన వారని అర్థం. ఎప్పుడైతే కల్ముషం కలిగిన ఆత్మ కలిగిన వారు ఉంటారో అలాంటి ఆత్మలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. కాబట్టి అటువంటి ఆత్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచడం కొరకై యేసు ప్రభువారు కలువరిశిలో ప్రాణం పెట్టాడు. ఒకప్పుడు మంద కూడా భంగపరచబడిన ఆత్మ, అపవిత్రమైనదిగా చెరపబడిన ఆత్మ. రెండు, మన ఆత్మ కల్ముషమైనటువంటి ఆత్మ. ఈ యొక్క పౌలు గారు కొరింథీయులకు రాస్తూ చెప్పినటువంటి ఆత్మ శరీర కార్యములు ఏవైతుండో ఆ యొక్క అనుభవాలన్నీ కూడా మన ఆత్మలో ఉండేవి. కానీ ఈరోజు మనం మార్చబడ్డామంటే, ఈరోజు మన ఆత్మ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతుందంటే అది కారణం యేసు ప్రభువారు కలువరిశిలో ప్రాణం పెట్టడం ద్వారానే. అది మనకే కాదు, ఈ యొక్క ప్రపంచంలో, ఈ యొక్క గ్రామంలో ఎవరైతే ఉన్నారో అనేకులు నూతన ఆత్మ కలిగి దేవుని రాజ్యానికి స్వతంత్రించుకోవడం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఈరోజు మన ప్రార్థన, మనమైతే ఈ అనుభవం నుండి మార్పు చెందాం, కానీ మనవారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ మార్పు చెందడం కొరకు ఏం చేయాలా? ప్రార్థించాలి. ప్రభా, నా కుటుంబంలో తండ్రి, నా కుటుంబంలో ఎలాంటి భంగపరచబడిన ఆత్మ కలిగిన వారు ఉన్నారు, చెరపబడి అపవిత్రపరచబడిన ఆత్మ కలిగిన వారు ఉన్నారు, వారిని దేవుని రాజ్యానికి ప్రభా స్వతంత్రించుకున్నట్టు సిద్ధపరచు. రెండు, భంగపరచబడిన ఆత్మ కలిగిన వారు ఉన్నారు ప్రభా, వారిలో నూతన ఆత్మ పుట్టించి వారిని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచు ప్రభాని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇది రెండో కోణం. ఇక మూడవ కోణాన్ని చూద్దామండి. మూడవ మాట, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొదలుపెడతాము. చాలు. కాబట్టి ఇక్కడ చూస్తున్న మూడవ కోణం ఏంటంటే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మూడో మాట అంటుంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చూసినట్టు 15వ వచనంలో ఇది ఎలాంటి ఆత్మ? సో ఏ అనుభవంలో ఉన్న ఆత్మను నూతన ఆత్మగా చేస్తున్నాడంటే, మొదటిగా ఏ అనుభవంలో ఉన్న ఆత్మ? భంగపరచబడినటువంటిది, అంటే చెరపబడి అపవిత్రపరచబడినటువంటి ఆత్మని సాతాను చేత చెరపబడి సాతాను చేత అపవిత్రపరచబడినటువంటి ఆత్మని పవిత్రపరుస్తున్నాడు, భంగపరచబడిన ఆత్మని. రెండు, ఏ అనుభవం ఉన్న ఆత్మను నూతన ఆత్మగా చేస్తున్నాడు? కల్ముషం అంటే కల్తీ కలిగినటువంటి ఆత్మని, పరిశుద్ధంగా ఉండాల్సిన ఆత్మ అపవిత్రమైన వాటన్నిటినీ తన ఆత్మలో కలిగి ఉంది. కాబట్టి కల్ముషమైన అయినటువంటి ఆత్మను నూతన ఆత్మగా చేస్తున్నాడు తన రక్తము ద్వారా. ఇక మూడో కోణం చూస్తున్నాం, దాస్యపు ఆత్మ. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ఎలాంటి ఆత్మ? దాస్యపు ఆత్మ. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మూడో కోణం దాస్యపు ఆత్మ, అంటే దాసత్వంలో ఉన్నటువంటి ఆత్మ. దాసత్వంలో ఉన్న ఆత్మ ఎలా ఉండిద్దంటే కొన్ని విషయాలు చెప్పవచ్చు. నిర్గమాకాండము 14వ అధ్యాయం, దాసత్వంలో ఉన్న ఆత్మ ఎలా ఉంటుంది? నిర్గమాకాండము 14వ అధ్యాయం, నిర్గమాకాండము 14వ అధ్యాయం 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధానం లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించుగా, మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుమని ఐగుప్తులో మేము మీద చెప్పిన మాట ఇదే కదా, మేము అరణ్యంలో చచ్చుట కంటే దాసుల మగుడే మేలని చెప్పి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఎన్నో మాట ఇది? మూడవ మాట. ఏమని రాయబడుతుందంటే మూడో మాటను చూసినట్టయితే ఆత్మ. ఏ అనుభవం ఉన్న ఆత్మను నూతన ఆత్మగా సృష్టించడానికి, నూతన ఆత్మగా చేయడానికి ప్రవేశపడుతుందంటే, మొదటిగా భంగపరచబడింది, అంటే చెరపబడి సాతాను ద్వారా చెరపబడి అపవిత్రపరచబడినటువంటి ఆత్మని. రెండు,
కల్ముషమైనటువంటి ఆత్మ ఏదైతే ఈ లోకమైనవి ఈ లోకంలో ఉన్న వాటి చేత కల్ముషమైపోయిందో అలాంటి ఆత్మను ఏం చేస్తున్నాడు? నూతన ఆత్మగా చేస్తున్నాడు. 3, ఏ అనుభవంలో ఉన్న ఆత్మను నూతన ఆత్మగా చేస్తున్నాడంటే దాసత్వపు ఆత్మ. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అంటారు, ఐగుప్తుల నుండి దేవుడు వారిని బయట తీసుకొచ్చిన తర్వాత, గొప్ప కార్యం చేసిన తర్వాత, ఐగుప్తు అనే బానిసత్వం నుండి వెలుపడి తీసుకొచ్చినప్పుడు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు అంటారు, ఏమంటారు? ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఫరో తన సైన్యంతో పాటు ఇశ్రాయేల్ని సమీపించడానికి వస్తున్నప్పుడు ఇశ్రాయేల్ని మరలా చెరపట్టి వారి ప్రాంతానికి తీసుకెళ్లి వారిని దాసులుగా పెట్టుకోవడానికి ఫరోతో పాటు ఉన్న సైన్యం వస్తున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అది చూస్తారు. అంటే అప్పటి వరకు దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయారు. అందుకే వారి గురించి ఒక మాట ఉంది, లోబడని ప్రజలు. వారికి వేయబడిన ముద్ర ఏంటో తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలు అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే మాట ఏంటంటే లోబడని ప్రజలు. దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు, దాదాపు 10 అద్భుతాలు దేవుడు చేసి ఇశ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకొస్తుంటే ఇంకా దేవుని అందులో విశ్వాసం లేనటువంటి వారు, దేవుని మాటకు లోబడినటువంటి వారు, దేవుని మాటకు విధేయత చూపించినటువంటి వారు, దేవుడు ఇన్ని అద్భుతాలు చేస్తుంటే ఆ దేవుని ఎడల ఏం చేయట్లేదు? విశ్వాసం లేనటువంటి వారు. అందుకే వాళ్ళు లోబడినటువంటి ప్రజలు. దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా ఇంకా అవి మనసుకు తెచ్చుకోకుండా వారిలో భయము, ఆందోళన, లోబడిన స్వభావం దేవుని దృష్టిలో లోబడిన స్వభావం దేవునికి కాదు. ఇలాంటి మనుషులు, ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ప్రియులారా, వీళ్ళు ఎవరంటే దాసత్వం కలిగిన వారు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి బయట తీసుకొస్తే ఎర్ర సముద్రం దగ్గర ఏమంటున్నారు? మేము మరలా ఐగుప్తులకి వెళ్ళిపోతాం, ఐగుప్తుకి తిరిగి వెళ్ళిపోతాం, మేము ఐగుప్తులకు అవసరమైతే దాసులు కూడా అవడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు, మా జోలికి రావద్దు. 12వ వచనం, ఐగుప్తీయులకు దాసులు మగ్ధమని. ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఎర్ర నుంచి వచ్చుడు కంటే ఐగుప్తీయులకు దాసులు మగటే. ఇది మేలా? దాసత్వంలో ఉండటం మేలా, స్వాతంత్ర్యంగా ఉండటం మేలా? మరి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? దాసత్వంలో ఉండటమే గొప్పతనం అనుకుంటున్నారు వీళ్ళు. దేవుడేమో నేను మిమ్మల్ని స్వాతంత్రులుగా చేస్తా, మీకు స్వాతంత్ర్యం ఇస్తానని దేవుడు అంటే, వద్దు ప్రభా మాకు దాసత్వమే కావాలని ఇష్టపడుతున్నారు. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? స్వాతంత్ర్యం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. స్వాతంత్ర్యం మనకు కలుగు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం ఏదైతే దాసత్వంలో ఉన్నామో ఆ దాసత్వం నుండి విడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల యొక్క స్వభావం చూస్తే ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలాంటి దాసత్వం కలిగిన ఆత్మ ఉందో, ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు కూడా దేవుని కార్యాలు ఎన్నో చూసి ఆ వడగండ్లు పడినప్పుడు ఇశ్రాయేల్ పశువులు ఎలాగైతే నశించిపోకుండా ఉన్నాయో అది చూశారు, నీరు రక్తంగా మార్చబట్టడం చూశారు, మిడతలు రావటం చూశారు, ఇంకా కప్పలు రావటం చూశారు, ఇంకా దద్దుర్లు పడటం చూశారు, ఇంకా తల నిండా పేలు పట్టడం చూశారు, ఇంకా ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగించినప్పుడు అవన్నీ చూసి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుడు వీటన్నిటిని జరిగించి వీళ్ళని బయట తీసుకురావడానికి ఇవన్నీ జరిగించింది. ఇట్లాంటి స్వభావం, ఇట్లాంటి మనస్తత్వం, ఇట్లాంటి ఆలోచన కలిగిన వీళ్ళందరినీ బయటకు తీసుకురావడానికే కదా ప్రభు ఇలా అద్భుతం చేసింది. ఇన్ని గొప్ప కార్యాలు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవుడు చేసిన వాగ్దానంలో 430 సంవత్సరాల తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకుని ఈ దాసత్వంలో ఉన్న ప్రజలను విడిపించడానికే కదా దేవుడు సంకల్పం కలిగి ఉండి దేవుడే వారి మొరవిని దిగివచ్చి మోషేని ఏర్పరచుకుని ఈ ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి తన దాసుడైన నత్తివాడైనటువంటి మోషేని ఏర్పరచుకుని గొప్ప కార్యాలు చేస్తూ వచ్చింది. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? ఐగుప్తుల నుండి బయటకు వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత ఏమంటున్నారు? మేము మరలా ఐగుప్తులు దాసులం అవుతాం అంటున్నారు. ఒక రకంగా మనం ఇట్లాంటి వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. రక్షణ మార్ముస్ బాప్తిసం పొంది మరలా దాసత్వంలో సాతానికి దాసులైపోయి దేవుని సన్నిధికి రాలేక, దేవుని మందిరానికి రాలేక దూరం అయిపోతున్న వారి కొరకు కూడా మనం ప్రార్థించాలి. ఇది ఒక కోణం. ఇది ఎవరి కొరకు ప్రార్థించాలి? రక్షణ మార్ముస్ బాప్తిసం పొంది కూడా దేవుని సన్నిధి దూరంగా ఉన్న వారి కొరకు ప్రార్థించాలి. చాలాసార్లు అంటారు, అయ్యా మా కుమారుడు కానీ, మా కోడలు కానీ, మా కూతురు కానీ, మా అల్లుడు కానీ రక్షించబడ్డారు, మార్మూసి పొందారు, దేవుని మందిరానికి రావట్లేదయ్యా ప్రార్థన చేయండి అంటాం. వాళ్ళు ఎందుకు రావట్లేదు తెలుసా? దాసత్వపు ఆత్మ ఇంకా వారిలో ఉంది. ఏది విడిచిపెట్టారో దానికే ఇంకా దాసులైపోయి ఉంటున్నారు. అంటే ప్రభువు వారిని విడిచిపెట్టిన వారిని విడిచిపెట్టే ఆ యొక్క దాసత్వ ఆత్మ నుండి విడుదల ఇచ్చి బయటికి తీసుకొచ్చిన
వారిని ఆ దాసత్వ ఆత్మ నుండి విడుదల తీసుకురావడం కొరకు తన కుమారుని లోకాన్ని పంపించి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచేటట్టు చేసి ఆ కుమారుడు కార్చిన రక్తం ద్వారా ఈ దాసత్వంలో ఉండే వారిని విడిపించినా వీళ్ళు ఏం చేస్తున్నారు? మరలా ఏమంటున్నారు? మరలా దాసత్వమే. ఇది చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. దేవుడే దిగివచ్చి తన దాసుని ఏర్పరచుకుని తాను ఉన్నవాడును అనువాడునని తెలియపరిచి ఆయన అనేకమైన ప్రజలైనటువంటి వారిని విడిపించడానికి దేవుడే ఎంత గొప్పగానో తన కార్యాలు జరిగించుకుంటూ వచ్చి ఇశ్రాయేల్ ప్రజల్ని ఫరో పోనీకపోయినా కఠినమైన హృదయం కలిగిన వాడైనా దేవుడు అనేకమైన అద్భుతాలు జరిగించి ఇశ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకొస్తే ఇప్పుడు ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఏమంటున్నారు? మమ్మల్ని విడిచిపెట్టండి, మేము ఐగుప్తులో చెప్పింది అదే, ఇప్పుడు చెప్పేది కూడా అదే, మేము దాసులం అవుతాం, మాకు దాసత్వం కావాలి కానీ స్వాతంత్రం మాకు వద్దు. ఏం కావాలా? దేవుడేమో మీ స్వాతంత్రులు, మీరెవరు? స్వాతంత్రం కలిగిన వారు. కాబట్టి మీరు స్వాతంత్రులుగా ఉండాలని దేవుడు ఐగుప్తుల నుంచి తీసుకొస్తే ప్రజలు ఏమంటారు? మాకు దాసత్వమే మంచిది. ఎప్పుడు కూడా ప్రజలకు ఏం కావాల్సి వచ్చిందంటే మంచి అన్నది ఎవరికి ఇష్టం ఉండదు. అది నోటికి కోటికి ఒకళ్ళు అంటారు చూసారా, అరాకొరా ఉంటారు. చెడు అన్నది చాలామందికి ఇష్టం ఉంటుంది. నువ్వు బయటికి వెళ్ళి సువార్త చెప్పి మంచి మాటలు ఎవడని వింటాడా? ఇప్పుడున్న రోజులు ఇంకా కొడతానికి వస్తాడు, అవునా? నువ్వు వెళ్ళి చెడ్డ మాటలు చెబుతావు కూర్చో. పలానా సినిమాలు ఎట్ట జరిగింది, పలానా సినిమాలు హీరో అట్ట చచ్చిపోయాడు, పలానా సినిమాలు హీరోయిన్ ఎట్ట చచ్చిపోయింది, పలానా వాళ్ళు ఎట్ట కొట్టుకున్నారని చెప్పు. చెవులు పెట్టుకున్నల్లా ఎంత చక్కగా వినపడకపోయినా. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మంచి చెబితే ప్రజలు వినరు, మంచి చెప్పినప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేయరు, చెడునే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఈరోజు అలాంటి ప్రజలు ఉన్నారు చాలా చోట్ల భూమి మీద. వారి రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరి రక్షణ కొరకు? వారి రక్షణ కొరకు. ఎవరైతే కలిగినటువంటి ఆత్మ కలిగి ఉన్నారో, ఈ దాసత్వపు ఆత్మని నూతన ఆత్మ చేయటం కొరకై యేసు ప్రభువు కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచారు. ఏం చేశాడండి? దాసత్వం కలిగినటువంటి ఆత్మని నూతన ఆత్మగా చేయటం కొరకై కలువరి శిలువలో ఏం చేశాడు? ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఈరోజు మన ప్రార్థన అదే. ఒకవేళ మన ఆత్మ భంగపరచబడి ఉంటే, అపవిత్రత చెరపబడి ఉంటే సాతాను ద్వారా సరి చేసుకోవాలి. 2, మన ఆత్మ కల్ముషమైపోయి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్టు మన ఆత్మ ఆ కోణంలో ఏదో కోణంలో ఉంటే ఈరోజు మనం సరి చేసుకోవాలి. తర్వాత దాసత్వం కలిగినటువంటి ఆత్మగా ఇంకా మనం ఏదైతే రక్షణ మారుమూసు బాప్తిసం పొంది కూడా ఏవైతే మనం విడిచిపెట్టుకోలేకపోతున్నామో, వేటి నుంచి అయితే విడుదల పొందలేకపోతున్నామో, ఇంకా అయ్యి మనలో ఉంటే అలాంటి ఆలోచన నుండి మనం విడుదల పొందడం కొరకు ప్రార్థన చేయాలి, స్వాతంత్రులుగా ఉండటం కొరకు. ఇది మనమే ఇలా సరి చేసుకోవడానికి, మనము ఇలా సరి చేయబట్టానికి. కానీ లోకంలో ఉన్న అన్యులు వారిలో నూతన ఆత్మ పుట్టి భంగపరచబడిన ఆత్మ పవిత్రతగా, కల్ముషమైన ఆత్మ స్వచ్ఛమైనదిగా, దాసత్వపు ఆత్మ స్వాతంత్రం కలిగిన ఆత్మగా, రక్షణ లేని వారు అలాంటి స్వాతంత్రం కలిగినటువంటి ఆత్మ కలిగి ఉండటం కొరకై మనం ప్రార్థన చేయాలి. ఇదేనమాట 3. 4వ విషయం చూద్దామండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఇక్కడ 4వ కోణంను చూస్తున్నాం. ఏ అనుభవం ఉన్న ఆత్మను నూతన ఆత్మగా ప్రభు సిద్ధపరుస్తున్నాడంటే, మొదటిగా ఏ అనుభవం ఉన్న ఆత్మ? భంగపరచబడి అపవిత్రమైనటువంటి చెరపబడిన అనుభవం ఉన్న ఆత్మ. 2, కల్ముషమైనటువంటి ఆత్మ. 3, ఏంటి? దాసత్వపు ఆత్మ. 4, ఇక్కడ చూస్తున్నమాట ఏంటి ఈ ఆత్మ అంటే? పాతాళముకు పోయే ఆత్మని. ఎక్కడికి? పాతాళంకు. పాతాళమునకు ఎందుకు వెళ్తున్నారు మానవులు? పాతాళం అంటే ఏంటి? పాతాళం అంటే ఏంటి? నరకం. మంచిది. పాతాళం అంటే ఏంటి? నరకం. సో నరకానికి ఎందుకు వెళ్తున్నారు మనుషులు? ఎందుకు వెళ్తున్నారు తెలుసా నరకానికి? నరకానికి ఎందుకు వెళ్తారు? రండి చెప్తాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు.
అది అంటే నరకం అంటే ఇది. రెండవ మరణం అంటే ఆత్మకుంది. ఆత్మ అగ్నిలో కాలటమే నరకం. సో ఇక్కడ బైబిల్ ఏమని రాయబడుతూ వచ్చింది? ఏమని రాయబడుతూ వచ్చిందంటే పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, యేసుప్రభా క్షమించు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములు పాలు పొందెదరు. ఇది రెండవ మరణం. సో ఆత్మకి మరణం ఎందుకు వస్తుందంటే, ఆత్మ పాతాళానికి వెళ్ళటానికి గల కారణం ఏంటంటే పిరికితనం ఉంది. దేన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మనకు లేదు. దేన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మనకు ఉండదు. ఇప్పుడు సాతానుడు ఉన్నాడు, వాడిని ధైర్యంగా మనం ఎదుర్కొంటామా? ఎదుర్కోలేము. కాబట్టి మనలో ఉన్న పిరికితనం, క్రైస్తవ విశ్వాస యాత్రా జీవితంలో ఏదైతే పిరికితనం ఉందో, ఆ పిరికితనం ఉండేవాళ్ళు రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన ఆ పిరికితనం అంటే దేన్ని కూడా జయించలేనటువంటి పిరికితనం ఉన్నప్పుడు దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాం. 2 అవిశ్వాసులు. అవిశ్వాసం కలిగిన వారు కూడా దేవుని యందు విశ్వాసం లేకుండా అవిశ్వాసం కలిగిన వారు దేన్ని కూడా జయించలేరు. లోకమును జయించిన విజయము, లోకాన్నే జయించిన విజయం దేని ద్వారా జరుగుతుంది? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంటే లోకాన్నే జయించేటటువంటి విజయం ఏంటంటే మన విశ్వాసమే. విశ్వాసం అంటే లోకాన్ని జయించగలుగుతాం. విశ్వాసం లేదు కాబట్టే నరకానికి వెళ్తారు. పిరికితనం కలిగిన వారు, దేన్ని జయించలేక ప్రతి దానికి కూడా సాగిలు పడేటటువంటి వారు. 2 విశ్వాసం లేనటువంటి వారు. విశ్వాసం ద్వారా లోకాన్ని జయించవచ్చు. విశ్వాసం లేనివారు అసహ్యమైన కార్యాలు చేసేవారు. దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో దేవునికి విరోధంగా అసహ్యమైన కార్యాలు చేసేవారు. నరహంతకులు, కొంతమంది మాట ద్వారా, కొంతమంది వాళ్ళ మాట ద్వారానే అనేకులు నరహత్య చేసేటట్టు ఉంటాయి. ఇలాంటి వారు కూడా నరకానికి వెళ్ళిపోతారు. ఇంకా వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అందరూ అబద్ధికులు కూడా ఉంటారు. అబద్ధం ఆడేవారు కూడా నరకానికి వెళ్ళిపోతారు. మనం ఏదైనా మాట అని నేను అనలేదంటే అది నరకానికి వెళ్ళినట్టే. ఎవరికైనా మాట ఇచ్చి నేను మాట ఇవ్వలేదని అన్నామంటే అది నరకానికి వెళ్ళినట్లే. నీతిమంతుడు మరణం వచ్చినా ఇచ్చిన మాట తప్పడంట. ఎందుకంటే నరకానికి వెళ్ళడానికి ఇష్టపడ్డు. తనకు మరణం రావడానికి ఆయన ఇష్టపడతాడే కానీ మాట తప్పే స్థితిలో నీతిమంతుడు ఉండడు. నీతిమంతుడు మాట తప్పే స్థితిలో ఉండడు. ఎప్పుడైతే మనం అన్న మాటని అబద్ధంగా మలుపుతామో అప్పుడు మనం ఏం చేయబడతాం? నరకానికి వెళ్తాం. కాబట్టి ఏదన్నా ఒక మాట అన్నామంటే అది నేను అనలేదు, నేను మాట్లాడలేదని మనం ఎప్పుడు అనకూడదు. అంటే నేను అన్నానని ఒప్పేసుకోవాలి. అప్పుడు మనం దేవుని రాజ్యానికి వెళ్తాం. మనం అన్న మాటను కప్పెట్టుకుంటే అది నరకానికి వెళ్తాం. అది లేఖన భాగాలు చెబుతున్నాను, నేను చెప్పేది కాదు. ఈ లోకంలో ఎంతోమంది అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారా లేరా? మందిరానికి వచ్చేవాళ్ళు కాదండి, బయట ఉన్న చూడండి ఎంతమంది అబద్ధాలు ఆడేవాళ్ళు లేరు, ఎంతమంది అవిశ్వాసులు లేరు, ఎంతమంది పిరికివారు లేరు, ఎంతోమంది ఉంటూ వస్తున్నారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఒకరోజు నరకానికి వెళ్తారు. అది నా మాట వాక్యం చెబుతుందా? వీరందరూ రెండో మరణం అగ్నిగుండానికి వెళ్తున్నారు. ఇప్పుడు మన ప్రార్థన ఏంటి? మనం ఎక్కడన్నా ఇలాంటి అనుభవాలు ఉంటే సరి చేసుకోవాలి. లోకంలో ఎంతమంది అయితే ఉన్నారో మనకు తెలిసిన వారు, బంధువులు, రక్త సంబంధికులు, వాళ్ళందరూ కూడా ఈ పాతాళానికి వెళ్ళటానికి సంబంధించిన ఈ యొక్క జీవితము, ఇప్పుడు చదవబడినటువంటి మాటల ప్రకారం ఏదైనా జీవితం కలిగిన వారు మనకు తెలిసిన వారు ఉంటే వారు ఆ పాతాళం నుండి తప్పించబడటం కొరకు మనం ప్రార్థన చేయాలి. పాతాళమునకు వెళ్ళటానికి సిద్ధముగా ఉండేటువంటి ఆత్మ, ఇది అబద్ధం ఆడి ఉండొచ్చు, ఇది పిరిగితనం కలిగి ఉండొచ్చు, ఇది వ్యభిచరించవచ్చు, అవిశ్వాసం ఉండొచ్చు, దేవుని దృష్టిలో అసహ్యమైన కార్యాలు చేసి ఉండొచ్చు, వాటెవర్ మేబీ ఏదైనా చేసి ఉండొచ్చు. ఈ అనుభవాలు కలిగినటువంటి ఆత్మ ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళింది. ఇప్పుడు పాతాళమునకు వెళ్ళటానికి సమీపంగా ఉన్నటువంటి ఆత్మను ఏం చేస్తున్నాడు? ఆయన పరిశుద్ధపరిచే ఆత్మని, ఆ ఆత్మలో నూతన ఆత్మను పుట్టించి పాతాళానికి వెళ్ళాల్సినటువంటి ఆత్మని పరలోక రాజ్యానికి పంపిస్తున్నాడు. ఎక్కడ పంపిస్తున్నాడు? పాతాళానికి వెళ్ళాల్సిన ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్తుంది. ఎలాగూ? యేసు ప్రభువారు కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా పాతాళానికి వెళ్ళాల్సినటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దెబ్బలు పడితే నీకు మందిరంలో మౌనం కూర్చోవాలి. కూర్చో, ఇటు వచ్చి కూర్చో. ఏ మందిరం అంటే ఇల్లు అనుకున్నారేంటి? ఏది పడితే అది మాట్లాడతానికి మందిరంలో వాక్యం చెప్పేటప్పుడు అసలు సైలెంట్గా ఉండాలా.
చిన్న వయసులో నేర్చుకోకపోతే పెద్దరిగిన తర్వాత ఇంకేమి నేర్చుకోరు. ఇప్పుడు ఎలా ఉంటున్నామో మందిరంలో అలాగే ఉంటాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆత్మ గురించి ఏమని రాయబడుతుంది? పాతాళానికి వెళ్ళే ఆత్మ. ఈ ఆత్మని నూతనపరిచి, ఈ ఆత్మలో నూతన ఆత్మను పుట్టించి పాతాళానికి వెళ్ళే ఆత్మలో, నిత్య నరకానికి వెళ్ళే ఆత్మలో నూతన ఆత్మను పుట్టించి ఆత్మను ఏం చేస్తున్నాడు? పరలోక రాజ్యం వెళ్ళే ఆత్మగా స్థిరపరుస్తున్నాడు. ఇదన్నమాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దామండి. ఏ అనుభవంలో ఉన్న ఆత్మను నూతన ఆత్మగా స్థిరపరుస్తున్నాడు? మొదటిగా భంగపరచబడినటువంటి ఆత్మ, అంటే అపవిత్రత చెరపబడినటువంటి ఆత్మ. రెండోదిగా కల్ముషమైనటువంటి ఆత్మ, అంటే పనికిమాల చెత్తంతా కూడా కలిసిపోయి లోకంలో ఉన్నవన్నీ కూడా మిక్స్ అయిపోయినటువంటి ఆత్మ. 2 దాస్యపు ఆత్మ, విడుదల పొందకోకుండా మరలా వెనక తిరిగేటటువంటి ఆత్మ. 3 పాతాళానికి వెళ్ళే ఆత్మ. ఇలాంటి ఆత్మల్లో నూతన ఆత్మ పుట్టించి ఏం చేస్తున్నాడు ప్రభు? పరలోక రాజ్యానికి వెళ్ళే ఆత్మగా స్థిరపరుస్తున్నాడు. ఒకప్పుడు మనం కూడా ఇలాంటి వారమే, కానీ యేసు ప్రభు తన కలువరిశిల యొక్క రక్తం ద్వారా, ఆయన కలువరిశిల్లో కార్చిన రక్తం ద్వారా మన ఆత్మని శుద్ధి చేసి మనలో నూతన ఆత్మ నుంచి మన ఆత్మను శుద్ధి చేసి దేవుని రాజ్యానికి వారసులుగా చేశాడు. కానీ నేడు దినాలు ఎంతోమంది లోకంలో ఉన్నవారు ఈ 400 అనుభవం కలిగిన ఆత్మ కలిగి జీవిస్తున్నారు. వాళ్ళు దేవుని రాజ్యంకి వెళ్ళటం కొరకై, అలాంటి ఆత్మలు నూతనపరచబడి దేవుని రాజ్యానికి, దేవుని మందిరానికి వచ్చి రక్షణ పొంది, మారుమూసి పొంది, వాక్యమిని దేవుని రాజ్యంలో నూతన ఆత్మగా చేర్చబడటం కొరకై మనం ప్రార్థించాలి. ఇది 4వ కోణం. ఇక 5వ కోణం చూద్దాం రండి. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడు. ఇది మనం చూస్తున్న 5వ కోణం. ఆర్పబడుతున్నటువంటి ఆత్మ ఏమవుతుంది? ఆత్మ ఆర్పకుడి అంటే అర్థం ఏంటి? ఆరిపోయే ఆత్మ. ఆరిపోయే ఆత్మ. చాలాసార్లు చూడండి, ఆరిపోయే దీపానికే వెలుగెక్కుండిది. ఫస్ట్ బాగా వెలిగిద్ది, తర్వాత ఆరిపోయింది. ఎందుకని? కింద వేరు లేదు సరిగ్గా, రాతి నేల ముళ్ళ కంచెలో ఉండి ఎదగలేకపోతుంది. చాలామంది ఆత్మలు కూడా ఇలాగే ఉన్నాయి. చాలామంది అయితే, కొంతమంది అయితే తన ఆత్మని తానే ఆర్పేసుకునేవారు చాలామంది ఉంటారు. ఏం చేస్తున్నారండి? తమ ఆత్మను తామే ఆర్పి వేసుకునేవారు చాలామంది ఉంటారు. ఆర్పేసుకునేవారు ఉన్నారు, ఆర్పి వేసుకునేవారు కూడా ఉంటారు. ఒక మనిషి తన ఆత్మని ఎప్పుడూ కూడా ఆర్పి వేసుకోకూడదు. ఆత్మ ఏం చేయాలా? జీవిస్తూ ఉండాలి. ఆత్మ జీవింపజేస్తుంది. మనలో ఉన్న ఆత్మ మనల్ని జీవింపజేయాలా? దేవుని యొక్క ఆత్మ మనల్ని జీవింపజేయాలి. కానీ ఈ రోజుల్లో ఆత్మని మానవుడు ఏం చేసుకుంటున్నాడు? ఆర్పేసుకుంటున్నాడు. ఎందుకని? తన యొక్క స్వభావం యొక్క మనస్తత్వాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి, ఆలోచన బట్టి, తన స్వభావం యొక్క పద్ధతిని బట్టి మానవుడు తన ఆత్మని ఏం చేసుకుంటున్నాడు? తన ఆత్మని ఆర్పి వేసుకుంటున్నాడు. ఈ రోజుల్లో చాలామంది ఆత్మలు ఎలాగ ఉన్నాయి అంటే, చాలామంది యొక్క మనుషులు, ఇప్పుడు మనం లోకంలో చూస్తే, ఎందుకు కన్నీరు పెట్టి ఒక మనిషి కొరకు ప్రార్థన చేస్తాం మనం? ఎందుకు దుఃఖంతో ఒక మనిషి కొరకు ప్రార్థన చేస్తాం? ఎందుకు ఒక మనిషి కొరకు వేదనతో కన్నీరు గాచి ప్రార్థన చేస్తామంటే, ఒక ఆత్మ తనంతట తను ఆర్పేసుకుంటున్నాడు ఆత్మని. ఒక మనిషి తన ఆత్మని ఏం చేసుకుంటున్నాడు? ఆర్పేసుకుంటున్నాడు. మనిషి ఆత్మని ఆర్పేసుకోవడం అనేది చాలా విషయాలు ఉన్నాయి. మనిషి ఆత్మని ఎందుకు ఆర్పేసుకుంటాడని చాలా విషయాలు ఉన్నాయి. కూర్చోటండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, ఇటు తీసురా, ఆడ ఇలాంటి కుర్చీ ఇంకోటి ఉండి ఎత్తర తీసు ఇక్కడే. దేవుని యొక్క వాక్యం చూసినట్టు ఆత్మ ఇంపార్టెంట్. ఆత్మ ఏమవుతుంది? ఆర్పివేయబడుతుంది. కాబట్టి ఈరోజు మన జీవితాలు మనం గమనించాలి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, లేఖన భాగాన్ని చూసినట్టయితే, ఆత్మ ఆరిపోకూడదు. ఏం కాకూడదు? అది తీసే. ఆర్పి వేసుకోకూడదు. చాలామంది ఆత్మలు ఆర్పేసుకుంటారు. ఆత్మలు ఆర్పేసుకున్నవారు ఎలా ఉంటారు తెలుసా? ఆత్మని ఆర్పేసుకున్నవారు ఈ లోకంలో జీవిస్తున్నట్టుంటారు, కానీ జీవించలేరు. వారిలో ధనవంతుడిని మనం చూడవచ్చు. ఎవరిని? ధనవంతుడు ఏం చేస్తూ వచ్చాడు? భూమి మీద ఉన్నప్పుడు తన ఆత్మని ఆర్పేసుకున్నాడు. తనలో ఉన్న జీవాన్ని మటుకు పెంపారు చేసుకున్నాడు. ఏం చేశాడు? తనలో ఉన్న జీవాన్ని బాగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు. ఏం కావాలో తిన్నాడు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఏం తిన్నాడు? ఏది కావాలో సమృద్ధిగా తిన్నాడు. ఓ కాలం వచ్చింది, 2 చనిపోయారు.
ఇద్దరిలో ఒక వ్యక్తి ఏమో ఆత్మ ఆరిపోకుండా జీవితాన్ని కాపాడుకున్నాడు. అక్కడ ఆ వ్యక్తి అబ్రహాము కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆత్మని ఆర్పేసుకున్నవాడు, ఈ లోకల్ ఆత్మని ఆర్పేసుకున్నవాడు ఎక్కడ ఉన్నాడు? పాతాళ గుండం, బహుభయంకర గుండం ఆడున్నాడు. ఆడుండి కేకలు పెడుతున్నాడు, అయ్యా అవో అబ్రహామా, నీ కుడిపార్శ్వమున లాజరు యొక్క బొటన వేలు చిన్న నీటిలో ముంచి ఒక చిన్న బొట్టు, నీటి బొట్టు నా నాలుగు మీద ఏమంటున్నాడు? ఒక నీటి బొట్టు నీ నాలుగు మొత్తాన్ని దాహం తీర్చిద్దా? అది నరకంలో ఉన్నప్పుడు ఆడ కింద మంట పెట్టడమే కానీ ఆర్పడం ఉండదు ఆడ. అసలు ఆలోచన చేయండి ఒకసారి. బాగా ఇప్పుడు కళాయి ఒకటి పెడతాం, దాంట్లో నీళ్ళు కానీ నూనె కానీ వేయకోకుండా కింద మంట పెట్టి వదిలేసామనుకో, కొంచెంసేపటి తర్వాత నీళ్లు పోస్తే ఎట్టుండిద్ది? అది నీళ్ళు ఉంటాయి దాంట్లో, టపటప పేలిపోతే ఏమైపోతాయో కూడా తెలియదు. అంటే నీళ్ళే ఎలా ఉంటే మానవుడు ఆత్మ కింద మంట పెట్టి ఉన్నప్పుడు ఎలా ఉండేది చెప్పండి? అసలు ఒక్క బొట్టు నీరు మానవుడా ఆ యొక్క ఆత్మ కాపాడబట్టడానికి, జీవం ఉండడానికి కానీ ఉపయోగపడిద్దా? అంటే ఎందుకు అలా అన్నాడంటే, భూమి మీద ఉన్నప్పుడు తన ఆత్మను ఆర్పేసుకున్నాడు, ఇక్కడ నిత్య నరకంలో కాలిపోతున్నాడు. కానీ ఆ యొక్క పేదవాడైనటువంటి వ్యక్తి భూమి మీద ఉన్నప్పుడు తన ఆత్మని ఆర్పివేసుకోకుండా, ఆత్మ జీవించుకుంటూ ఆత్మ ఆరిపోవడానికి కారణమైన వాటిని దూరం చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఆత్మ అక్కడ జీవిస్తూ ఉంటుంది. ఇది ఒక కోణం. మరొకరిని మనం చూడొచ్చు. ఎవరా వ్యక్తులు? ఎవరు? దానియేలు, షద్రక్, మిషక్, అబేద్నెగోలు. వీళ్ళ గురించి చూస్తాం. వీళ్ళు భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి? ధనం కోసమో, ఆస్తి కోసమో, ఐశ్వర్యం కోసమో, రాజు పెట్టే భోజనం కోసం గాను వీటి కోసం కక్కుర్తిపడి ఆశపడ్డారా? ఎవరు? రాజు పెట్టే భోజనం మాకు అవసరంలా, రాజు పెట్టే ఆహారం మాకు అవసరంలా, మాకు మామూలు చాలు. తిన్నారు. ఎలా ఉన్నారు? చాలా చక్కగా ఉంటూ వచ్చారు. ఎలా ఉన్నారండి? చాలా చక్కగా ఉంటూ వచ్చారు. వారు తమ ఆత్మని ఆర్పివేసుకోవడానికి ఇష్టపడలా. బహుశా వాళ్ళు రాజు చెప్పిన ప్రకారం చేసినట్టయితే అగ్నిగుణంలో ఒకవేళ వాళ్ళు ఏదైనా పరిస్థితిని బట్టి రాజు చెప్పినట్టు చేస్తే వేయబడరు అనుకోండి, ఒకవేళ వేయబడినా ఎక్కడుంటారు? రాజు చెప్పినట్టు ప్రతిమకు నమస్కరించకపోతే వేయబడుతున్నారు. ఒకవేళ వాళ్ళు వేయబడినా ఎలా ఉండేవాళ్ళు? కాలిపోయి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు కాలిపోలేదంటే అర్థం ఏంటి? తమ ఆత్మని భూమి మీద ఆర్పివేసుకోవట్లా. చూడండి, భూమి మీద ఆత్మని ఆర్పేసుకునేవాడు ఈ భూ సంబంధమైన విషయాలు కూరిపోయి ఉంటారు. తమ ఆత్మని ఆర్పివేయకోకుండా కాపాడుకునేవాళ్ళు భూ సంబంధమైన విషయాలు ఏం జరిగినా ఎందుకని వదిలిపెట్టేస్తారు. ఆత్మని ఆర్పివేసుకునేవారు భూ సంబంధమైన విషయాలను బట్టి గట్టి పట్టుకుని ఉంటారు. ఆత్మని ఆర్పివేసుకోనటువంటి వారు, నా ఆత్మ ఆరిపోకూడదని ఎదురు చూసేవారు భూ సంబంధమైన విషయాల్లో యుద్ధాన్ని జయించుకుంటూ వెళ్తారు. అర్థమైందండి? వీళ్ళే కాదు, దానియేలును కూడా చూస్తున్నాం. అక్కడ షద్రక్, మిషక్, అబేద్నెగోలే కాదు, సింహ గుహలో దానియేలు వేయబడ్డాడు. దానియేలు ఏం చేస్తున్నాడు? ముమ్మారు ప్రార్థన చేయకుండా ఆపాడా? ఆపాడా కాదు, ఆగాడా? రాజు ప్రతిమకి నమస్కరించాలని చెప్పినా ఆగాడా? ఆగలా. ఎందుకని? రాజు ప్రతిమకి నమస్కరించుకోకుండా ఏం చేస్తున్నాడు? రాజు ప్రతిమకి రాజు ఆజ్ఞని తిరస్కరించి దేవుని యొక్క మాటకి, దేవుని యొక్క శ్రేష్టకరమైన మాటకి విలువిచ్చాడు దానియేలు. అంటే అర్థం ఏంటి? మానవుని బట్టి తన ఆత్మని ఆర్పేసుకోవడానికి దానియేలు ఇష్టపడలా. మరి ఏం చేశాడు దానియేలు? దేవుని బట్టి తన ఆత్మ ఎప్పుడు జీవించాలని ఇష్టపడ్డాడు. కాబట్టి దానియేలు సింహ గుహలో వేయబడినా కాపాడబడ్డాడంటే కారణం ఏంటి? ఆత్మ ఆర్పుకోవడానికి ఇష్టపడలా. ఒక మాట జనరల్గా అడుగుదాం. ఇప్పుడున్న మన క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితంలో ఎవరికి వారు పరీక్షించుకుందాం. ఒకరినొకరు విమర్శించడానికి టైం లేదు. ఇది ప్రభు అక్కడ సమీపిస్తుంది. మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఇప్పుడు అదే సిచ్యువేషన్ మనకు వస్తే మనం సింహాల నోట్లోకి వెళ్తామా, బయటకు వస్తామా? చెప్పిన మాట అర్థమైందండి? తెలుగే కదా నేను చెబుతుంది. తెలంగాణకైనా ఆంధ్రాకైనా తెలుగు భాషే, సపరేట్ ఏముండదు. నేను ఆంధ్ర వాడినైనా తెలంగాణలో ఉండా ఏదైనా తెలుగు భాషే, అదే కదా. అన్ని భాషలు ఎందు తెలుగు భాషలు లెస్ అంట. మరి తెలుగులో నేను చెబుతుంది. మనం ఇప్పుడున్న విశ్వాస క్రైస్తవ జీవితాన్ని బట్టి, ఇప్పుడున్న ప్రజెంట్ ఇప్పుడు మందిరంలో కూర్చున్న క్రైస్తవ విశ్వాస జీవితాన్ని బట్టి సింహ గుహ లాంటి పరిస్థితులు మనకు వస్తే ఇప్పుడు మన ఆత్మ ఆరిపోయేటట్టు ఉందా, జీవిస్తూ బయటకు వచ్చేసిద్దాం? చెప్పండి. ఎలాంటి అక్క వస్తుందా? ముమ్మారు ప్రార్థన చేస్తున్నామా? ప్రభుత్వ సహవాసం ఉంటుందా? ఎక్కడ లోపాలు లేని వారికి ఉంటున్నామా? తల కొద్దిగా మెలుగుతుంది. ఎక్కడ లోపం లేని వారికి ఉంటున్నామా దేవుని దృష్టిలో?
దేవుని దృష్టిలో మీరు లోపం లేని వారని మీరు ఎట చెబుతారు? దేవుడు చెప్పాలి. లోపం లేని వారికి ఉంటున్నామంటే ఎట్లా అంటే దేవుడు ఏదో ఒక లోపాన్ని చూపిస్తాడు. కోపం రావట్లేదా? ఎవరి మీద కోపగించుకోవట్లేదా? ఎవరినైనా తిడతలేదా? ఇవేమీ లేకుండానే మనం ఎక్కడ కూర్చున్నామా? చేసేమే లేదా? మరి కోపాలు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఇంకా దేవుని దృష్టిలో మనం నీతిమంతులు ఎలా అవుతాం? అందుకే మనం ఎప్పుడూ నీతిమంతులం కావు. ముందరకు రండి అమ్మా, మీరు ముంగట జరగండి అక్క. కానీ మన ఆత్మ ఎప్పుడూ కూడా ఆర్పివేసుకోకూడదు. ఏం చేయకూడదండి? ఆత్మ ఆర్పివేయబడకూడదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడే మాట ఏంటంటే ఆత్మ ఏంటిది? ఆత్మ ఆర్పివేయబడకూడదు. సో బైబిల్ చెబుతున్నటువంటి 5వ కోణం, ఈ అనుభవంలో ఉన్న ఆత్మను నూతన ఆత్మగా ప్రభు చేస్తున్నాడంటే మొట్టమొదటిగా భంగపరచబడిన ఆత్మ, చెరపబడి అపవిత్రపరచబడినటువంటి ఆత్మ. 2 కల్ముషమైనది, అన్ని లోకంలో ఉన్న వాటి అన్నిటి చేత మిక్స్డ్ అయిపోయినటువంటి ఆత్మ. 3 దాసత్వపు ఆత్మ, అంటే ఏదైతే విడుదల పొందారో మరలా దానికి వెళ్తానికే ఇష్టపడుతుంది. అంటే అదే దాసత్వపు జీవితం. ఏదైతే మనకు వద్దని యేసుప్రభు రక్తం ద్వారా కడగబడి ఇది నాకు వద్దు ప్రభు అని జీవితం మార్చుకున్నామో దానికే వెనక్కి వెళ్ళటమే దాసత్వపు ఆత్మ. లేదా ఏమైనా విషయాలు ఉంటే వాటి నుండి విడుదల పొందలేకపోతున్నాం అంటే దాసత్వం కలిగిన వారు అని అర్థం. ఇటు కూర్చో, కాలు దిగిన అబ్బాయి బాగానే కూర్చున్నాడు, నువ్వే ఆడ కూర్చుంటావు. ఇటా కూర్చోడు, కూర్చో. కాబట్టి ఇది ఎన్నో ఆత్మ గురించి ఎన్నో కోణం చూస్తున్నాం. 3 దాసత్వం, 4 పాతాళానికి వెళ్ళే ఆత్మ, అది ఎలాంటిదో కూడా చూస్తూ వచ్చాం. ఇక 5వది ఆత్మ ఎలాంటిది? ఆర్పబడినటువంటి ఆత్మ. ఇలాంటి ఆత్మ కలిగినటువంటి మనల్ని, ఒకప్పుడు ఇలాంటి ఆత్మ కలిగిన మనల్ని యేసు ప్రభువారు కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా మనలో నూతన ఆత్మను ఆయన పుట్టించాడు. ఇప్పుడు ఇలాంటి ఆత్మలు కలిగిన వారు ఇంకా భూమి మీద ఉంటారు. మనం మారేమంటే అయిపోయిందా? మనం పరలోక రాజ్యం వెళ్తున్నామంటే అయిపోయిందా? ఇప్పుడు యేసుప్రభు వారు శిష్యులుగా అయ్యారని ఆమె శిష్యులేం కదని విడిచిపెట్టేశారా? యేసుప్రభు వారు ఏం చెప్పాడు? మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. అంటే శిష్యులకి ఏం చెప్పాడు? మీరేదో శిష్యులయ్యారని కాదు, మీ బాధ్యత ఏంది? మీరు శిష్యులైన తర్వాత సర్వలోకంలోకి వెళ్ళి దేవుని సువార్తను చెప్పండి. మీ సువార్త చెప్పాల్సిన భారం మీ మీద ఉంది. మీరు నూతన ఆత్మగా చేయబడ్డారంటే, నూతన సృష్టిగా నూతన ఆత్మగా మీరు సిద్ధపరచబడ్డారు ప్రభు ద్వారా. అలా నూతన ఆత్మగా చేయబడ్డారంటే మన మీద ఉన్న బాధ్యత ఏంటో తెలుసా? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఎక్కడ దేవుడు సమయం ఇస్తాడు, ఎక్కడ దేవుడు తరుణం ఇస్తాడు, ఎక్కడ దేవుడు అవకాశం ఇస్తాడు, ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ సువార్తను చెప్పాలి. ఒక దౌర్భాగ్య స్థితి ఏంటంటే చాలామంది జీవితాల్లో కుటుంబంలోనే సువార్త చెప్పుకోలేం, మన ఇంట్లో వాళ్ళకే సువార్త చెప్పుకోలేం. అదే మన జీవితం దారుణమైన స్థితి. అందుకు మనం బయటికి వెళ్ళి కూడా సువార్త చెప్పలేం. ఒక ఆత్మ, మనం భంగపరచబడిన ఆత్మగా ఉంటూ, కల్ముషమైన ఆత్మగా ఉంటూ, దాసత్వ ఆత్మగా ఉంటూ, పాతాళానికి వెళ్ళే ఆత్మగా ఉంటూ, ఆర్పివేయబడిన ఆత్మగా మనం కలిగి ఉన్నప్పుడు మన కొరకే యేసుప్రభు వారు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మన ఆత్మను ఏం చేశాడు? జీవింపజేస్తున్నాడు. మరణం నుండి ఆయన తప్పిస్తున్నాడు. ఇదిగో మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాం. మన ఆత్మ మరణంలో కాలిపోకుండా జీవంలోకి దాటి ఉందంటే కారణం ఏంటంటే యేసుప్రభు వారు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా, ఆయన రక్తం ద్వారా కడగబడిన మన ఆత్మ, ఆయన రక్తం ద్వారా కడగబడిన అనుభవంలో ఉన్న మన ఆత్మ ఇప్పుడు ఎలా ఉండాలి? ఈ ఆత్మ భంగపరచబడిన ఆత్మగా ఉండకూడదు, ఈ ఆత్మ కల్ముషమైనది ఉండకూడదు, ఈ ఆత్మ దాసత్వం కలిగిన ఆత్మగా ఉండకూడదు, ఈ ఆత్మ పాతాళానికి వెళ్ళే ఆత్మగా ఉండకూడదు, ఈ ఆత్మ ఆర్పివేయబడిన అనుభవం ఉండకూడదు. ఇది మనలో ఉండాలి. సరే, తర్వాత మనం ఏం చేయాలా? ఇలాంటి ఆత్మ నుండి మనల్ని విడిపించి ప్రభు రక్తం ద్వారా కడిగినప్పుడు మనం ఏం చేయాలా? మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభు ద్వారా పరిశుద్ధపరచబడిన ఆత్మలమైన మనం ఏం చేయాలి? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. అనేకమైన ఆత్మల కొరకు ఆత్మల భారం కలిగి ప్రార్థించాలా? యేసుప్రభు వారు అంటాడు ఆత్మల భారం కలిగి ఉన్నాడు. ఎక్కడ మాట చూడండి, మీకు గుర్తుండే చెప్పండి. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు, ఎన్నో వచనము,
సరే, నమ్మదగిందే కాదని అంటలేదు. ఏ అధ్యాయం ఏ వచనం గుర్తుందా? మార్కు సువార్త, మత్తయి సువార్త, లోక చదవండి. లూకా సువార్త చదవండి. ఉందా లేదా? చూడండి, లూకా సువార్త 19:10 అది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి 5వ కోణం ఏంటంటే, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు. నశించిపోతుంది ఏంటి? ఆత్మ. నశించిపోతున్న ఆత్మని వెతికి రక్షించడానికి ఈ లోకానికి యేసుప్రభు వచ్చాడు. అంటే యేసుప్రభు యొక్క భారం ఏంటి? నశించిపోతున్న ఆత్మని రక్షించాలన్నది యేసుప్రభు యొక్క భారం. యేసుప్రభు యొక్క భారం ఏంటి? నశించిపోతున్న ఆత్మని వెతికి రక్షించాలన్నది యేసుప్రభు యొక్క భారం. మరి ఇప్పుడు యేసుప్రభు వారి యొక్క స్వరక్తం ద్వారా కడగబడిన మనకే భారం ఉండాలా? మనకే భారం ఉండాలా? మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. మరియు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవారు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. అది ఇక్కడ రాయబడిన మాట ఏందండి? మీరు సర్వలోకంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? రక్షించబడిన ఆత్మ, నూతన సృష్టిగా చేయబడిన ఆత్మ, నూతన అనుభవంలోకి వచ్చిన ఆత్మకున్న భారం ఏంటి? సర్వ సృష్టికి ఏం చేయాలా? సువార్తను ప్రకటించాలి. యేసుప్రభు ఏం చేశాడు? మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపిస్తుంది కాబట్టి మారుమోసు పొందుడని సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. అంటే ఎప్పుడైతే ఒక ఆత్మ నూతన ఆత్మగా సృష్టించబడిద్దో, ఎప్పుడైతే ఒక ఆత్మ నూతన ఆత్మగా ప్రభు రక్తం ద్వారా చేయబడిద్దో, ఆ నూతన ఆత్మకున్న భారం ఏంటి? ఆ నూతన ఆత్మగా చేయబడిన ఆత్మ ఏం చేయాలా? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. అనేకులకు సువార్తను ప్రకటించాలి. చాలామందికి సువార్తను ప్రకటించాలి. నశించిపోతున్న ఆత్మల కొరకై ప్రార్థించాలా? సువార్త ప్రకటించి నశించిపోతున్న ఆత్మలు ఏదో ఒక రీతిలో నరకానికి వెళ్ళిపోకుండా పరలోక రాజ్యాన్ని చేర్చడం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. ఇది అసలైన అంశం ఈరోజు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం అంటుంది ఏంటి మాట? ఏ అనుభవంలో ఉన్న ఆత్మను నూతన ఆత్మగా ప్రభు చేస్తున్నాడంటే, మొదటిగా ఏ అనుభవం ఉంది? భంగపరచబడిన అనుభవం, అంటే చెరపబడి అపవిత్రపరచబడిందని అర్థం. 2, కల్ముషమైనది. అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో ఉన్న వాటన్నిటి టీవీ సీరియల్ సినిమాలు కానీ అబద్ధాలు, మోసాలు, దొంగతనం, వ్యభిచారం అన్నిట్లో కలిసిపోయి ఉన్నది, కల్ముషమైపోయింది. 3, దాసత్వపు ఆత్మ. అంటే దేని నుండి అయితే ప్రభు విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడో దానికే దాసులు అవుదామని ఇష్టపడుతున్నారు, అదే దాసత్వపు ఆత్మ. ఇక 4, పాతాళమునకు వెళ్ళే ఆత్మ. ఎందుకు పాతాళంకి వెళ్తుందో కూడా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. తర్వాత ఎలాంటి ఆత్మ ఇది? ఆర్పివేయబడుతున్నటువంటి ఆత్మ. కాబట్టి మనమే ఆర్పివేసుకుంటున్నాం మనం చేసిన పాపాలను బట్టి. అసలు ఆత్మ ఆరిపోవటం అంటే అర్థం ఏంటి? నరకానికి వెళ్ళిపోతుందని అర్థం. ఆత్మ ఆరిపోవటం అంటే అర్థం ఏంటి? ఉద్యమం లేదని అర్థం. ఆత్మ ఎప్పుడు ఆరిపోయిద్ది? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో పౌలు అంటాడు. ఏమంటాడు? చదవండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. అది ఇప్పుడు ఏం జరుగుతుందండి? మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు. అది ఇప్పుడు అర్థం ఏంటి? ఆత్మ ఆర్పేసుకోవడానికి, తన ఆత్మని ఒక మనిషి ఆర్పేసుకోవడానికి మొదటి కారణం ఏంటి? పాపం వల్ల వచ్చే జీతము మరణం. అంటే ఎవరైతే పాపం చేస్తూ వస్తారో, ఆజ్ఞాతిక్రమమే కానీ ఇంకేమైనా పాపాలు కానీ మానవుడు చేసి వచ్చినప్పుడు తన పాపాలను బట్టి తన ఆత్మ ఏమైపోతుంది? ఆర్పివేయబడుతుంది. చూడండి, దావీదు రాజు యొక్క ఆత్మ ఆర్పివేయబడిన అనుభవంలోకి వచ్చిందా లేదా? వచ్చింది. బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఏమైంది? దావీదు రాజు యొక్క ఆత్మ ఆర్పివేయబడిన అనుభవం వచ్చింది. తిరిగి నాతానైన ప్రవక్తను దేవుడు పంపించి మాట్లాడటం ద్వారా మరలా తిరిగి ఉజ్జీవాన్ని తెచ్చుకుని చేసిన తప్పుని సరిదిద్దుకుంటూ వచ్చాడు. అందుకే బైబిల్ ఉంది, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వద్దెల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుతాడు. అంటే ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో కనికరించబడతారు. కాబట్టి ఇప్పుడు ఆత్మ ఎలా ఉండాలా? పాపము చేసి అతిక్రమములు చేసి దాచిపెట్టుకుని ఉంటే ఆత్మ ఎప్పటికైనా ఆరిపోయింది. ఆత్మ ఆరిపోయినట్టే.
ఎప్పుడైతే వాటిని ఒప్పుకొని విడిచిపెడతామో, వాటి ద్వారా మరణం వచ్చింది కాబట్టి ఆ మరణం నుండి తప్పించబడటానికి ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు నిత్య జీవం. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే, ఎవరైతే ఏ ఆత్మ అయితే భంగపరచబడిందో, ఏ ఆత్మ అయితే కల్ముషమైందో, ఏ ఆత్మ అయితే దాసత్వంలో ఉందో, ఏ ఆత్మ అయితే పాతాళానికి వెళ్తుందో, ఏ ఆత్మ అయితే ఆర్పివేయబడి ఉందో, ఇలాంటి ఆత్మలు కలిగినటువంటి వారి గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాల్లో, ఈ దేశంలో ఎంతోమంది ఉంటారు. వారందరూ కూడా రక్షించబడటానికి, మారుమూసి పొందటానికి ఎవరు రక్షించబడాలి చెప్పండి? ఎవరు రక్షించబడాలి? నేను చెప్పేది రక్షణ మారుమూసేనాక ఎవరు రక్షించబడాలని నేను అడుగుతున్నా. ఎవరు రక్షించబడాలా? ఎవరు రక్షించబడాలి? ఎవరు రక్షించబడాలి? జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో దేవుడు ఎవరు ఏర్పరచుకున్నాడో, దేవుని ఏర్పాటులో ఉన్న ఆత్మ నశించిపోకూడదని దైవ సంకల్పంలో దేవుడు ఆ నశించిపోతున్న ఆత్మలకి నూతన సృష్టిగా చేయటం కొరకు, నూతన ఆత్మగా వారిలో నూతన ఆత్మను పుట్టించడం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. అట్టి ప్రార్థన మన జీవితానికి ఎంతో, మనకి క్షేమము, నూతన ఆత్మలు కూడా క్షేమం. ఈరోజు మనం ఏం చేయాల్సింది ఏంటి? ప్రార్థన. నూతన ఆత్మలు, భంగపరచబడిన ఆత్మ నూతనం అవ్వాలి, కలుషితమైపోయిన ఆత్మ నూతనం కావాలి, దాసత్వంలో ఉన్న ఆత్మ నూతనం అవ్వాలి, పాతాళానికి వెళ్ళి ఆత్మ నూతనం అవ్వాలి, ఆత్మను ఆర్పేసుకున్నటువంటి వారిలో కూడా ఆత్మ మరల తిరిగి ఉజ్జీవమై దావీదు యొక్క మొద్దులో నుండి వేరుచురుగురు ఎట్లా వస్తుందో అలా నూతన ఆత్మకు మరల జీవం రావడం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. ఒకవేళ అలాంటి స్థితిలో మనం ఉంటే మనం సరి చేసుకోవడం ప్రార్థించాలా? లేదా మనవారు ఎవరైనా, లేదా ఈ ఊర్లో ఉండేవారు, గ్రామంలో ఉండేవారు, ఈ పట్టణంలో ఉండేవారు ఎవరైనా అలాంటి అనుభవంలో దైవ చిత్తంలో జగత్పునాది వేయబడక మునిపి ఎవరైతే క్రీస్తులో దేవుడు ఏర్పరచుకున్నారో అలాంటి ఆ నూతనమైన ఆత్మను దేవుడు సిద్ధపరిచి దేవుని మందిరానికి దేవుడు నడిపించినట్టు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థన మనం చేయనట్లు ఈ నూతన ఆత్మల కొరకై ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ప్రభా ఆయనకు బాగాలేదు, ప్రభా ఏమొక బాగాలేదు, ఈయన కాలు నొప్పి, ఆయన కాలు నొప్పి అని ప్రార్థన చేయకండి. ఈరోజు దేని కొరకు ప్రార్థించాలి? ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, పొరపాటు మీరు అలా ప్రార్థన చేస్తే ఇది రాజానికి అప్పచెబుతున్నా, ఆమెను అనేసేసేయటమే ఏనా, లేదా పాటన పాడి, ఇక వేరే ఆడి గురించి కాదు, ఓన్లీ నూతన ఆత్మలే. అది మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి ప్రేయర్ రిక్వెస్ట్ ఉండే కొంతమందికి అందిస్తాం. ఇప్పుడు మీరు మీ కుటుంబం కోసం కాకుండా వేరే వాళ్ళు చేస్తారు మీ కొరకు. ఏ ఆత్మ అయితే రక్షించబడలేదో వాళ్ళు నూతన సృష్టిగా, నూతన ఆత్మగా చేయబట్టడం కొరకై ప్రార్థన చేయండి. ఇంకా ఎవరెవరు అవసరతలు ఉన్నారో వాళ్ళందరి కొరకు కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి. ఇప్పుడు రాయలేని వాళ్ళు అంటే చెప్పగలిగారు, రాయలేకపోయినా పక్కన వాళ్ళ చేత రాపించుకుని మాకు ఇవ్వండి పేపర్ మీద, వాటి కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఆరంభించండి, క్లుప్తంగా చేయండి. ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే రాసి ఇవ్వండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం.